వెల్కమ్ టు మై ఛానల్ ధనా టెక్ క్లాక్. ఈరోజు మనం వీడియోలో వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అండ్ హౌ టు క్రియేట్ జావా ఆబ్జెక్ట్ అండ్ ఒక చిన్న ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ మీన్స్ మనం జావాని హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం కదా. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంటి, అసలు ఓరియంటేషన్ అంటే ఏంటి? ఓరియంటేషన్ మీన్స్ పర్స్పెక్టివ్ and point of view and how you look at the particular thing. Like orientation means perspective, looking everything present in the world as the collection of objects is called object orientation. మనకి వరల్డ్లో చాలా ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆబ్జెక్ట్స్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా ట్రీట్ చేస్తారని ఒక్కొక్కరు ఒక్కోలాగా చూస్తారనమాట. సో జావాలో ప్రతిదీ మనం ఆబ్జెక్ట్ లాగే ట్రీట్ చేస్తాము. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కలిపి మనం ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటాము. మనం చూసే పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఆబ్జెక్ట్ పర్స్పెక్టివ్ ఎవ్రీథింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటాము. సో దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ యూజ్ఫుల్. అండ్ మనకి వరల్డ్లో చాలా ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఆబ్జెక్ట్ అనేది మనకి చాలా యూజ్ఫుల్, ఒక్కొక్కరికి ఒక ఆబ్జెక్ట్ అనేది యూజ్ఫుల్ అనమాట. సో ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇంకో ఆబ్జెక్ట్తో ఇంటరాక్షన్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు సర్టెన్ టైప్, కలర్ అండ్ కేటగిరీ. అండ్ ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక నేమ్, ఒక టైప్, కలర్ అండ్ కేటగిరీ అనేది ఉంటుందన్నమాట. సో అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ థింగ్. ఆబ్జెక్ట్ని మనం ఒక పర్టికులర్ థింగ్ అంటాము. ఏదైనా ఒక థింగ్ దాన్ని మనం ఒక ఆబ్జెక్ట్ అంటాము. ఆబ్జెక్ట్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఇట్ ఎగ్జిబిట్ సమ్ బిహేవియర్ ఆల్సో. ఆబ్జెక్ట్ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ అండ్ ఇట్ ఎగ్జిబిట్ సమ్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ తీసుకోండి. స్టూడెంట్ అనేదాన్ని మనం ఒక ఆబ్జెక్ట్లో తీసుకుంటే స్టూడెంట్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ నేమ్ కానీ, రోల్ నెంబర్ కానీ, ఈమెయిల్ కానీ, ఫోన్ నెంబర్ అండ్ సో ఆన్. సో అలాగే ఈ స్టూడెంట్ అనేవాడు స్టూడెంట్కి ఒక బిహేవియర్ ఉంటుంది, లైక్ స్టడీయింగ్ కానీ, ఈటింగ్ కానీ, డిఫరెంట్ అంటే స్టూడెంట్ అనేదాన్ని మనం ఒక ఆబ్జెక్ట్లో తీసుకుంటే స్టూడెంట్కి ఉండే ప్రాపర్టీస్ని ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అంటాము. స్టూడెంట్ ఏవైతే చేస్తాడో వాటిని మనం బిహేవియర్ లాగా ట్రీట్ చేస్తాం అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తీసుకోండి. ఫ్యాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటే ఫ్యాన్లో కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ ఫ్యాన్ ఏ కలర్, కాస్ట్ ఏంటి, బ్రాండ్ ఏంటి, అలాగే బిహేవియర్ లైక్ రొటేట్ అవ్వడం అలా. సో ఇవన్నీ ఏంటంటే ఫ్యాన్కు ఉండేటువంటి ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ అనమాట. సో అలా ఎవ్రీథింగ్ మనకు ఉండే స్కూల్లో, సపోజ్ ఇప్పుడు స్కూల్లో టీచర్స్ ఉండే టీచర్ ఈజ్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ ఈజ్ ఆబ్జెక్ట్. అలాగా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి వరల్డ్లో చాలా అనేవి ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం అనమాట. సో